విజయ్ హజారే ట్రోఫీ రౌండ్ 1 చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ అలాగే దేవదత్ పడిక్కల్ వీళ్ళు సెంచరీ పైన సెంచరీ స్కోర్ చేశారు. అయితే రౌండ్ 2లో ఎవరు పర్ఫామ్ చేశారో తెలుసుకోవాలి కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ముందే వీడియోలోకి వెళ్లే ముందు నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆంధ్ర అలాగే రైల్వే మ్యాచ్లు చూసుకుంటే బౌలింగ్తో 10 ఓవర్లు వేశాడు, అలాగే బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అలాగే బౌలింగ్లో చూసుకుంటే చాలా ఎకనామిక్, 10 ఓవర్లు వేస్తే కేవలం 34 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అదే కాకుండా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్లో టీమిండియాకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాబోతుంది న్యూజిలాండ్ సిరీస్. అయితే ఈ టోర్నమెంట్లో ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు ఆ స్క్వాడ్లో ఛాన్స్ దొరుకుతుంది. నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే బౌలింగ్తో అలాగే బ్యాటింగ్తో సో ఈ 2 డిపార్ట్మెంట్ చూసుకుంటే బిలియన్ రాణిస్తున్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో డైరెక్ట్ ప్లేయింగ్ ఆడే ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అయితే ఫస్ట్ రౌండ్లో చూసుకుంటే ముంబై అలాగే సిక్కిం మ్యాచ్లో 155 రన్స్ స్కోర్ చేశాడు. బట్ సెకండ్ రౌండ్లో చూసుకుంటే ముంబై అలాగే ఉత్తరాఖండ్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు, అది కూడా గోల్డెన్ డక్. అయితే రోహిత్ శర్మ ఫేస్ చేసిన ఫస్ట్ బాల్లోనే వికెట్ కోల్పోయాడు. బట్ అయినా కూడా ముంబై మ్యాచ్ గెలిచేసింది. అయితే ముంబై చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 331 రన్స్ స్కోర్ చేసింది. అలాగే ఉత్తరాఖండ్ చూసుకుంటే 280కి ఆల్అౌట్ అయింది. అయితే ముంబై చూసుకుంటే రోహిత్ శర్మ డక్అవుట్ అయినా కూడా సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ అలాగే హార్దిక్ అయితే ఇలా మంచి పర్ఫార్మెన్స్తో ముంబైని 331 రన్స్ టార్గెట్ ఇచ్చారు. బట్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ చూసుకుంటే డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో చూసుకుంటే 155 రన్స్ స్కోర్ చేశాడు. బట్ సెకండ్ రౌండ్లో చూసుకుంటే గోల్డెన్ డక్. సో రోహిత్ శర్మ కంబ్యాక్ ఇస్తారని కోరుకుందాం. ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ విరాట్ కోహ్లీ. సో ఫస్ట్ రౌండ్లో చూసుకుంటే ఢిల్లీ అలాగే ఆంధ్ర మ్యాచ్లో 131 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే సెకండ్ రౌండ్లో చూసుకుంటే ఢిల్లీ ఆపదలో ఉంటే విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు, అది కూడా 77 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 13 4s ఉన్నాయి, అలాగే ఒక 6 ఉంది. ఆ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 126. అయితే విరాట్ కోహ్లీ చూసుకుంటే వరుసగా 650+ రన్స్ స్కోర్ చేశాడు, అందులో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో మంచి ఫామ్ అందుకున్నాడో అప్పటి నుంచి ప్రతి మ్యాచ్లో 50+ రన్స్ ఈజీగా స్కోర్ చేస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ చూసుకుంటే ఈ నాక్స్ తోటి దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 2027 వరల్డ్ కప్. అయితే మ్యాచ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. అదే కాకుండా ఢిల్లీ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 254 రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత చూసుకుంటే గుజరాత్ కేవలం 247కి ఆల్అౌట్ అయింది. దీని తర్వాత చూసుకుంటే ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఫస్ట్ డబుల్ సెంచరీ అతనే స్వస్తిక్ సలాం. అయితే ఒడిశా అలాగే సౌరాష్ట్ర మ్యాచ్లో చూసుకుంటే స్వస్తిక్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు, అది కూడా 169 బాల్స్లోనే 212 స్కోర్ చేశాడు. అయితే ఒడిశా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 345 రన్స్ స్కోర్ చేసినా కూడా ఎక్కడ కూడా ఆ టోటల్ చాలలేదు. సో సౌరాష్ట్ర చూసుకుంటే 48.5 ఓవర్స్లో చేజ్ చేసింది. బట్ ఎనీవే ఒడిశా మ్యాచ్ ఓడిపోయినా కూడా స్వస్తిక్ మాత్రం డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకుంటే 125, ఇందులో 21 4 స్కోర్ చేశాడు, అలాగే 8 6 స్కోర్ చేశాడు. ఆ తర్వాత చూసుకుంటే రింకు సింగ్. అయితే రింకు సింగ్ చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో హైదరాబాద్ మీద 50+ రన్స్ స్కోర్ చేశాడు. ఇప్పుడు చూసుకుంటే ఏకంగా సెంచరీ స్కోర్ చేశాడు. ఉత్తరప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ మ్యాచ్లో చూసుకుంటే రింకు సింగ్ సెంచరీ స్కోర్ చేశాడు, అది కూడా కేవలం 60 బాల్స్ మాత్రమే, కేవలం 60 బాల్స్లోనే 106 రన్స్ స్కోర్ చేశాడు. సో ముందే ఉత్తరప్రదేశ్ బ్యాటింగ్ చేసి 367 రన్స్ స్కోర్ చేసింది. చండీగఢ్ చూసుకుంటే కేవలం 140కి ఆల్అౌట్ అయింది. సో రింకు సింగ్ చూసుకుంటే T20 వరల్డ్ కప్ కంటే ముందు మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే ఇన్నింగ్స్ చూసుకుంటే 60 బాల్స్ 106 రన్స్ స్కోర్ చేశాడు, అందులో 11 4s అలాగే 4 6 స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే T20 స్ట్రైక్ రేట్ 176. అలాగే ఇదే మ్యాచ్లో చూసుకుంటే జురేల్ 67 రన్స్ స్కోర్ చేశాడు, అది కూడా 57 బాల్స్లోనే. అయితే వీళ్ళే కాకుండా ఇంకా చాలా ప్లేయర్స్ సెంచరీ స్కోర్ చేశారు. లలిత్ యాదవ్, హర్మోల్ ప్రీత్ సింగ్, హర్నూర్ సింగ్ సో ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్స్ సెంచరీ స్కోర్ చేసి మంచి ఫామ్లో ఉన్నారు.